మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మకి ఏం జరుగుతుందో నీకు తెలుసా మామ? గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత వారిని తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు. ఆ యమదూతలు ఆత్మను యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ యమధర్మరాజు వారు చేసిన కర్మల బట్టి 4 లోకాలలో ఎక్కడికి తీసుకువెళ్లాలో నిర్ణయిస్తాడు. మొదటి లోకం వైకుంఠ లోకం. ఈ లోకంలో మంచి పనులు చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఇక్కడ జీవిస్తారు. రెండవ లోకం వచ్చేసి స్వర్గలోకం. ఇందులో ఏ మానవుడైతే న్యాయంగా ఉంటూ ధర్మాన్ని అనుసరిస్తూ జీవిస్తాడో వారు ఈ లోకంలో జీవిస్తారు. మళ్ళీ తిరిగి మనిషిలా జన్మిస్తారు. మూడవది పితృలోకం. ఈ లోకంలో మానవులు వారు చేసిన తప్పులను ప్రాయశ్చిత్తం చెంది అలాగే వారి పూర్వీకులతో మళ్ళీ జన్మిస్తారు. నాలుగవది వచ్చేసి నరకలోకం. ఏ మానవుడైతే ఇతరులను మోసం చేస్తూ జీవిస్తాడో అలాగే పశువులను బలిస్తాడో వారు ఈ నరకలోకానికి వస్తారు. వారు శిక్షని అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి భూమిపై ఉన్న 84 లక్షల జీవులను ఒక జీవిలా పుడతాడు. నాకు తెలిసి చాలా మంది ఈ కలియుగంలో నరకలోకానికే వెళ్తారు. మరి మీరే లోకానికి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి గాయస్.